బీఆర్ఎస్ నేతల పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చింది. కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు అధికారులు నీటిని విడుదల చేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉదయమే స్థానిక రైతులతో కలిసి చొప్పదండి మండలంలో పర్యటించారు. సాగునీళ్లు విడుదల చేయకపోవడంతో ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకే కన్నీళ్లు తప్ప నీళ్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటు అన్నదాతలు కూడా ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసింది. బీఆర్ఎస్ పోరాటాల ఫలితంగానే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా 10 పైసల మందం తగ్గించినట్టే పంట ఇది వచ్చినా పంటది ఇంత అసలు పంట రాదు. ఇప్పటికే మాకు నీళ్లు విడుదలైతే అని చెప్పింది ప్రభుత్వం. మరి ఆ చెప్పిన పక్షంలో ఒక గుంట కూడా ఎండిపోని అన్నారు. ఒక గుంట కూడా ఎండిపోనియమని చెప్పి ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పింది కనుక తప్పకుండా మాకు నీళ్ళు వస్తాయనే ఆశతోటి భరోసాతోటి మేము నార్లు వేసుకున్నాం. నార్లు ముదిరిపోతున్నాయి. ఇప్పటికే ఇక రాజు అనే రైతు ఎకరం ఎండిపోయింది. ఇంకా 2 ఎకరాలు ఎండడానికి సిద్ధంగా ఉంది. అదే విధంగా మొట్ట మల్లేశం కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో నేను మరి ఇంకా మిగతా నువ్వు 4 రోజులు 5 రోజులు ఆగితే కూడా మిగతా పంటలు కూడా అన్ని ఎండిపోతాయి అని రైతులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళనతో బాధతో వాళ్ళ యొక్క గోసను గోడును వెళ్లిబుచ్చుకుంటున్నటువంటి సందర్భం కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి అబద్ధ ప్రచారాలు చేయకుండా ఎప్పుడో 16వ తారీఖు జనవరి 16వ తారీఖు బుధవారం నాడు మీరు అన్ని గ్రూపులలో ముఖ్యమంత్రికి మంత్రికి అందరికీ గోదావరి నీళ్లు తరలించినందుకు గంగాధరకు గోదావరి గంగమ్మను నీళ్లను తరలించేందుకు ధన్యవాదాలని గ్రూపులలో చూసి నేను సంతోషపడ్డా. నిజంగా నీళ్లు వచ్చినాయి. ఇంకా రైతులకు ఎట్లా మంచిగా యాసంగికి పంట పండుతుందని నేను అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తు మరి ఆనాడు ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా ఇలాగే చాలా అబద్దాలు చెప్పిండ్రు. మరి ఇప్పుడు కూడా రైతులు మాట్లాడుతూ ఉన్నారు. మాకు రైతు బంధు అన్నారు, ఇంకోటి అన్నారు, భరోసా అన్నారు, ఏది కూడా లేదు. మరి ఈ నీళ్లు కూడా వచ్చుడు భరోసా లేదు. మరి మా రైతుల పక్షాన కొట్లాడాలి నువ్వు అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. కనుక తప్పకుండా ఇప్పటికైనా మరి ప్రభుత్వం దిగి వచ్చి రైతుల పంటలు ఎండిపోకుండా రైతుల పంటలను కాపాడాలని అబద్ధ ప్రచారాలు మానండి. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధ ప్రచారాలు మానండి. ఎందుకంటే 16వ తారీఖు అంటే ఇవాళ దాదాపు 19వ తారీఖు కనుక 3 రోజుల కిందనే మీరు నీళ్లు వచ్చినాయని అన్నారు. నేను చూసి చాలా సంతోషపడ్డామని ఈ యొక్క నారాయణపూర్ రిజర్వాయర్ రైతు కూడా అంటున్నాడు. ఈ లోపు తొందరగా వస్తే తప్ప పంటలు మరి ఎండిపోకుండా ఉంటాయి. కనుక వీళ్ళు తొందరగానే విడుదల చేయాలని చెప్పి రైతులందరూ అడుగుతా ఉన్నారు. కనుక రైతుల పక్షాన నేను కూడా డిమాండ్ చేస్తున్నా.